స్టోరీ స్పానిష్ కంట్రీసైడ్లో ఉన్న కాసా డెల్ టోరోలో స్టార్ట్ అవుతుంది. అది ఫెర్డినాండ్ అనే చాలా సాఫ్ట్గా ఉండే దూడ ఇల్లు. మిగతా జాతి దూడలన్నీ పెద్దయ్యాక ఫైటింగ్ బుల్స్ అవ్వాలని కొమ్ములతో కొట్టుకుంటూ ఉంటే ఫెర్డినాండ్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటాడు. గొడవల జోలికి పోకుండా పూలవాసన చూస్తూ మొక్కలతో మాట్లాడుతూ టైం పాస్ చేయడం అంటే వాడికే చాలా ఇష్టం. ఒకరోజు ఫెర్డినాండ్ ఎరీనా సెంటర్లో ఉన్న ఒక పువ్వుకి నీళ్లు పోస్తుంటే విన్నర్స్ ట్రక్ వస్తుంది. అది చూడగానే మిగతా దూడలు ఫుల్ ఎక్సైట్ అయిపోతాయి. ఏం జరుగుతుందో తెలియక ఆ వెహికల్ ఏంటి అని ఫెర్డినాండ్ అడుగుతాడు. స్ట్రాంగెస్ట్ బుల్ని స్టార్ట్ చేయడానికి ఆ ట్రక్ తీసుకెళ్తుందని వాలియంటే చెప్తాడు. గ్లోరీ కోసం ఆశపడి కాసా డెల్ టోరో ఛాంపియన్ ఎవరు అవుతారని దూడల మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ గొడవలో వాలియంటే బోన్స్ని కింద పడేస్తాడు. వాడు ఆల్మోస్ట్ ఆ పువ్వుని తొక్కేసినంత పనిచేస్తాడు. ఫెర్డినాండ్ ఫుల్ పానిక్ అయిపోతాడు. ఫైటింగ్ కంటే ఆ బుడ్డోడికి మొక్కమీద ప్రేమే ఎక్కువ అని గ్రహించి వాలియంటే ఆ పువ్వుని నలిపేస్తా అని బెదిరించి గొడవకు లాగుతాడు. ఫెర్డినాండ్ అస్సలు రియాక్ట్ అవ్వడు. పైగా తన బాడీని అడ్డం పెట్టి ఆ పువ్వుని కాపాడుతాడు. కరెక్ట్గా అప్పుడే మాటడోర్ అబ్జర్వేటరీకి వస్తాడు. అడల్ట్ బుల్స్ ఆడిషన్ కోసం ఎరీనాలోకి ఎంటర్ అవుతాయి. ఫెర్డినాండ్ వాళ్ల నాన్న వాలియంటే వాళ్ల నాన్న పోటీ పడతారు. భయంకరమైన ఫైట్ తర్వాత మాటడోర్ ఫెర్డినాండ్ వాళ్ల నాన్నని సెలెక్ట్ చేస్తాడు. వెళ్లిపోయే ముందు ఫైట్ ఇష్టం లేనందుకు తనలో ఏమైనా లోపం ఉందా అని ఆ బుడ్డోడు నాన్నని అడుగుతాడు. నువ్వు పెద్దయ్యాక ఎరీనా చూడనంత పెద్ద బుల్ అవుతావని నాన్న మాట ఇస్తాడు. నాన్న కూడా తనని అర్థం చేసుకోలేదని బాధపడుతూ ఫెర్డినాండ్ స్టేబుల్కి వెళ్లిపోతాడు. దారి మధ్యలో వాలియంటే కావాలనే ఆ పువ్వుని కసిగా నలిపేసి వెళ్లిపోవడం చూస్తాడు. ఫెర్డినాండ్ తన నాన్న ఛాంపియన్లా తిరిగి వస్తాడని రోజులు తరబడి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక రాత్రి ఎంప్లాయ్ స్టేబుల్ క్లీన్ చేస్తుంటే విన్నర్స్ ట్రక్ రిటర్న్ రావడం ఫెర్డినాండ్ వింటాడు. నాన్నని చూడొచ్చని ఎంట్రన్స్ వైపు పరిగెత్తుకు వెళ్తాడు. కాని వెహికల్ ఖాళీగా ఉంటుంది. నాన్న ఓడిపోయాడని గ్రహించి ఫెర్డినాండ్ అక్కడే ఏడుస్తూ నిలబడతాడు. క్లీనర్ చూసి మళ్లీ లోపలికి తోలడానికి ట్రై చేస్తే ఫెర్డినాండ్ భయపడతాడు. డోర్ బయటకి పరిగెత్తి కాసా డెల్ టోరో నుండి పారిపోతాడు. ఎంప్లాయీస్ వెంటపడతారు. లైఫ్ మార్చుకోవడానికి ఇదే ఛాన్స్ అని తెలిసి ట్రాక్స్ దాటి ఒక మూవింగ్ ట్రైన్లోకి దూకేస్తాడు. చాలా గంటల ట్రావెల్ తర్వాత ట్రైన్ ఆగుతుంది. ఫెర్డినాండ్ దిగుతాడు. దిక్కుతోచినట్టు ఆ ఫారెస్ట్లో తిరుగుతుంటే ఒక కుక్క అరుపులు వినిపిస్తాయి. తప్పించుకోవడానికి ట్రై చేసి ఒక గోతిలో జారిపడి స్పృహ కోల్పోతాడు. నెక్స్ట్ మార్నింగ్ లేచి చూస్తే నీనా అనే చిన్న పాప బార్న్లో తనని చూస్తూ ఉంటుంది. ఫస్ట్ భయపడినా తనకి కూడా ఫ్లవర్స్ అంటే ఇష్టమని తెలిసి ఫెర్డినాండ్ తనని నమ్ముతాడు. నీనాతో కలిసి ఫెర్డినాండ్ బార్న్ నుండి బయటకి వచ్చి దారిలో ప్రతి పువ్వు వాసన చూస్తూ ఎక్స్ప్లోర్ చేస్తాడు. ఆ పూల ప్రపంచంలో ఫెర్డినాండ్ నీనాతో ఆడుకుంటూ వాళ్ల నాన్న యువాన్కి పనుల్లో హెల్ప్ చేస్తాడు. సంవత్సరాలు గడిచి చాలా పెద్ద బుల్గా మారినా ఇంకా ఆ ఫ్యామిలీతో పాటు నార్మల్ పెట్ లాగానే ఉంటాడు. ఇప్పుడు అడల్ట్ అయ్యాక స్ప్రింగ్ ఫెస్టివల్ కోసం ఫ్లవర్స్ ప్రొడ్యూస్ చేయడంలో ఫెర్డినాండ్ హెల్ప్ చేస్తాడు. కానీ ఆ పెద్ద రోజు రాగానే సైజ్ వల్ల ఫెర్డినాండ్ రాలేడని యువాన్ నీనాకు చెప్తాడు. నాన్న తీసుకెళ్లట్లేదని నీనా అలుగుతుంది. కాని చివరికి యువాన్ ఒప్పిస్తాడు. బదులుగా పాకో అనే ఫ్యామిలీ డాగ్ని తీసుకెళ్దాం అంటాడు. వాళ్లు వెళ్ళాక యువాన్ మాట వినాల వద్దా అని ఫెర్డినాండ్ ఆలోచిస్తాడు. కాసేపు సతమతమయ్యాక ఫ్లవర్ ఫెస్టివల్కి వెళ్లడానికే ఫిక్స్ అవుతాడు. ఫెస్టివల్కి వెళ్లగానే ఆ మ్యాసివ్ బుల్ నీనా కోసం వెతుకుతూ పువ్వులు వాసన చూస్తుంటే జనం భయపడతారు. ఫెర్డినాండ్ ఫైనల్గా నీనాని చూసి వెళ్లబోతాడు. కాని దండెం మీద ఉన్న బట్టల్లో తల ఇరుక్కుంటుంది. విడిపించుకునే ప్రయత్నంలో ఆ క్లమ్సీ బుల్ కిందపడి కరెక్ట్గా ఒక తేనెటీగ మీద కూర్చుంటాడు. బట్టలు కళ్లకు అడ్డం వచ్చి ఫుల్ పెయిన్లో ఫెర్డినాండ్ ఫెస్టివల్ అంతా పిచ్చిగా పరిగెత్తుతాడు. జనం పానిక్ అవుతారు. ఆ కన్ఫ్యూజన్లో బెలూన్ స్టాండ్ని గుద్దుతాడు. ఒక బేబీ హార్న్కి తగులుకుంటాడు. అది చూసి నవ్వుతూ బేబీ ఫెర్డినాండ్ కళ్లకు ఉన్న గుడ్డ తీసేస్తాడు. కార్ వైపు వెళ్తున్నాను అని గ్రహించి బ్రేక్ వేస్తాడు. కాని స్లైడ్ అయి కార్ని గుద్ది బేబీని గాలిలోకి విసిరేస్తాడు. ఫెర్డినాండ్ వెంటనే బేబీని క్యాచ్ చేసి కింద పడకుండా కాపాడుతాడు. ఫెర్డినాండ్ కామ్ అవుతాడు. కాని జనం మాత్రం అగ్రెసివ్ అని ఫిక్స్ అయిపోతారు. అనిమల్ కంట్రోల్ వాళ్లు వస్తారు.
నువ్వు పారిపోవడానికి నేను డిస్ట్రాక్ట్ చేస్తా అని పాకో కుక్క అంటాడు. కాని హ్యూమన్స్ కుక్కని పట్టించుకోకుండా బుల్నే చేజ్ చేస్తారు. ఫెర్డినాండ్ సందుల్లో పరుగెత్తి ఒక ఇంట్లో దాక్కుంటాడు. బాడ్లక్ ఏంటంటే అది పింగాణీ ప్లేట్లు ఉన్న షాప్. సైజ్ కొండంత ఉన్నా ఫెర్డినాండ్ చాలా జాగ్రత్తగా కదులుతాడు. ఒక దొంతర బ్యాలెన్స్ చేస్తుంటే షాప్ ఓనర్ ఆవిడ తోకని ఫెదర్ డస్టర్ అనుకుంటుంది. క్లీన్ చేస్తూ తిప్పుతుంది. కాని ముక్కులో దూల పెట్టగానే గట్టిగా తుమ్ముతాడు. ఆవిడ విండోలో నుండి ఎగిరిపడుతుంది. లొకేషన్ రివీల్ అయిపోతుంది. కార్నర్ చేసి అరెస్ట్ చేసి కాసా డెల్ టోరోకి పంపించే ట్రక్ ఎక్కిస్తారు. నీనా వచ్చి వదిలేయమని ఏడుస్తుంది. కాని వాళ్లు పట్టించుకోకుండా తీసుకుపోతారు. డే అంతా మెలకువగా ఉండి ఫెర్డినాండ్ రాత్రికి కాసా డెల్ టోరో చేరుకుంటాడు. పాత విగ్రహాలు చూసి ప్లేస్ గుర్తుపట్టి పానిక్ అయి రైలింగ్లో హార్న్స్ ఇరికించుకుంటాడు. ముగాన్ని కామ్ చేయడానికి కంఫర్ట్ గోట్ ని తెమ్మని ఓనర్ మిస్టర్ మొరెనో చెప్తాడు. లూపే అనే పిచ్చి మేకను ట్రక్లో వేస్తారు. అది నాన్ స్టాప్గా వాగుతూ ఫెర్డినాండ్ని ఇంకా ఇరిటేట్ చేస్తుంది. చివరికి హార్న్స్ విడిపించుకుని బయటికి రోల్ అయ్యి ఆ మేకని నలిపేస్తాడు. ఫెర్డినాండ్ లూపేని లేపి హెల్ప్ అడుగుతాడు. కాని ఆ క్రేజీ మేక కోచింగ్ కావాలేమో అనుకుని ఫిజిక్ అనలైజ్ చేస్తుంది. ఎక్సైట్ అయ్యి లూపే కొత్త స్టూడెంట్ ని పరిచయం చేయడానికి ఎరీనాలోకి తీసుకెళ్తుంది. వేరే బుల్స్ వెంటనే ఫెర్డినాండ్ని గుర్తుపడతాయి. సైజ్ చూసి ఇంప్రెస్ అయినా వాలియంటే వచ్చి చిన్నప్పటిలాగే ఇంటిమిడేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఫెర్డినాండ్ గొడవ వద్దు అని ఇగ్నోర్ చేస్తాడు. లూపే ఫెర్డినాండ్ని స్టేబుల్కి తీసుకెళ్తుంది. 3 ముళ్ల పందులు ఫుడ్ దొంగలించడానికి వచ్చేవరకు పడుకుంటారు. లూపే లేచి వాటిని తిడుతుంది. స్పీసీస్ వార్ స్టార్ట్ అవుతుంది. గొడవ ఆపడానికి ఫెర్డినాండ్ లూపేని ఆపి ఫుడ్ ఇచ్చి ముళ్ల పందులకు హెల్ప్ చేస్తాడు. ఫెర్డినాండ్ ఇంటికి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతాడు. ఎలక్ట్రిక్ ఫెన్స్ దగ్గరికి వెళ్తాడు. కాని దాటడానికి ట్రై చేస్తే షాక్ కొట్టి బ్రెయిన్ ఫ్రై అయినంత పని అవుతుంది. 3 గుర్రాలు వచ్చి చూసి నవ్వుతాయి. ఫెన్స్ దాటడానికి ఫెర్డినాండ్ హెల్ప్ అడుగుతాడు. కాని గుర్రాలు ఎగతాళి చేస్తాయి. మళ్లీ ట్రై చేస్తే హ్యూమన్స్కి చెప్తాం అని బెదిరిస్తాయి. నెక్స్ట్ మార్నింగ్ ఎల్ ప్రిమెరో అనే లెజెండరీ మాటడోర్ వస్తున్నాడని హ్యూమన్స్ మాట్లాడుకోవడం లూపే వింటుంది. న్యూస్ చెప్పడానికి పరిగెత్తుకుంటూ వచ్చి ఫెర్డినాండ్ తోక తొక్కి తన్నులు తింటుంది. మిస్టర్ మొరెనో ఎల్ ప్రిమెరోని వెల్కమ్ చేస్తాడు. తన ఫైనల్ ఫైట్ కోసం బెస్ట్ బుల్ని సెలెక్ట్ చేసుకుంటాను అని మాటడోర్ చెప్తాడు. బుల్స్ని ఎరీనాలో రెడీ చేస్తారు. ఫెర్డినాండ్ వెళ్లను అని టన్నెల్ బ్లాక్ చేస్తాడు. వాలియంటే వెనుక నుండి తన్ని బయటకి పంపిస్తాడు. మాటడోర్ని ఇంప్రెస్ చేయడానికి బుల్స్ ఫైట్ స్టార్ట్ చేస్తాయి. కాని మాకినా అనే ల్యాబ్లో పుట్టిన బుల్ ఎంప్లాయ్ని చేజ్ చేస్తాడు. వాలియంటే ఫెర్డినాండ్ని హెడ్బట్ చేసి గొడవకు లాగుతాడు. కాని గ్వాపో మధ్యలో వచ్చి వాలియంటేని కొట్టేస్తాడు. వాలియంటే లేచి ఛాలెంజ్ చేస్తాడు. గ్వాపో టెన్షన్ తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోతాడు. గ్వాపోని చూడడానికి ఫెర్డినాండ్ వెళ్తుంటే మాకినాని వాల్కి కొట్టేస్తాడు. ఇంప్రెస్ అవ్వని ఎల్ ప్రిమెరో ఈ అనిమల్స్ వేస్ట్ అని బుల్ ఫైట్ క్యాన్సిల్ చేస్తాడు. మిస్టర్ మొరెనో ఇంకొక ఛాన్స్ అడుగుతాడు. ఛాంపియన్ దొరక్కపోతే కాసా డెల్ టోరో పరువు తీస్తా అని ఎల్ ప్రిమెరో వార్నింగ్ ఇస్తాడు. లేటర్ పరువు తీసావని బుల్స్ ఫెర్డినాండ్ని తిడతారు. బయట గ్వాపో అరుపులు వినిపిస్తాయి. సెలెక్ట్ అయ్యాను అనుకుంటాడు. కాని అది విన్నర్స్ ట్రక్ కాదు, స్లాటర్ హౌస్కి తీసుకెళ్లే బండి అని బోన్స్ గ్రహిస్తాడు. ఆ రాత్రి గ్వాపో కోసం ఏడుస్తున్న బోన్స్ని ఫెర్డినాండ్ ఓదారుస్తాడు. నెక్స్ట్ డే ఎల్ ప్రిమెరో ట్రైనింగ్ చూస్తూ ఉంటాడు. గ్వాపో గురించి ఆలోచిస్తూ ఫెర్డినాండ్ డిస్ట్రాక్ట్ అవుతాడు. ఆంగస్ ఛార్జ్ చేస్తున్న బ్యారెల్ ముందు ఒక కుందేలు ఉండడం చూస్తాడు. రాబిట్ని కాపాడడానికి ఫెర్డినాండ్ ఆంగస్ని ఆపేస్తాడు. రాబిట్ భయంతో ఫెయింట్ అవుతుంది. ఫెర్డినాండ్ రాబిట్ని లేపుతాడు. కాని ఫోకస్ చేయట్లేదని లూపే తిడుతుంది. ఫైట్ని డాన్స్ లా చూడమని చెప్తుంది. ఆ పొగరు గుర్రాలు మళ్లీ వచ్చి బుల్స్ డాన్స్ చేయడం ఏంది అని ఎగతాళి చేస్తాయి. వాళ్ల నోరు మూయించడానికి ఫెర్డినాండ్ ఫెన్స్ దగ్గరికి వెళ్లి సూపర్గా టాప్ డాన్స్ చేస్తాడు. గుర్రాలు టీం రొటీన్ స్టార్ట్ చేస్తాయి. ఆంగస్ జాయిన్ అవుతాడు. గుర్రాలు హార్ట్ షేప్ ఫామ్ చేస్తాయి. ముళ్లపందులు మ్యూజిక్ స్టార్ట్ చేస్తాయి. బోన్స్ బ్రేక్ డాన్స్ చేస్తాడు. ఫైనల్గా మాకినా లీడ్ హార్స్ని ఛాలెంజ్ చేస్తాడు. డాన్స్ బాటిల్లో బుల్స్ ఈజీగా గెలుస్తాయి. అవమానంతో గుర్రాలు కొట్టుకుని ఎలక్ట్రిక్ ఫెన్స్ మీద పడతాయి. సెలబ్రేషన్ అప్పుడు
ఫైట్ చేయని బుల్స్ స్లాటర్ హౌస్కి పోతాయని వాలియంటే గుర్తుచేస్తాడు. రాంచ్ బయట ఫ్రీడమ్ ఉంటుంది అని ఫెర్డినాండ్ అంటాడు. నువ్వు ఫ్రీ అయితే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావని వాలియంటే కౌంటర్ ఇస్తాడు. వాలియంటే మాట విని మిగతా బుల్స్ ట్రైనింగ్కి వెళ్లిపోతాయి. ఫెర్డినాండ్ లూపే మాత్రమే మిగులుతారు. ఆ రాత్రి లూపేని తీసుకుని పారిపోయి నీనాని కలవాలని ఫెర్డినాండ్ ఫిక్స్ అవుతాడు. ముళ్లపందుల హెల్ప్ అడుగుతాడు. హౌస్ ద్వారా మాత్రమే దారి ఉందని చెప్తాయి. ఫెర్డినాండ్ విండోలో నుండి గ్యారేజ్లోకి దూకి ఎల్ ప్రిమెరో కార్ మీద పడతాడు. అలారం మోగుతుంది. హ్యూమన్స్ ని డిస్ట్రాక్ట్ చేయడానికి ముళ్లపందులు డాన్స్ చేస్తాయి. హౌస్లో వెతుకుతుంటే వాల్ మీద నాన్న ఫోటో హార్న్స్ చూస్తాడు. పైకి చూస్తే డజన్ల కొద్దీ హార్న్స్ కనిపిస్తాయి. ఎరీనా అంటే డెత్ సెంటెన్స్ అని అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ని వార్న్ చేయడానికి స్టేబుల్కి వెళ్తాడు. కాని వాలియంటే నమ్మకుండా ఫెర్డినాండ్ని బురదలోకి తోసి ఛాలెంజ్ చేస్తాడు. వాలియంటే హార్న్ విరిగేంతవరకు ఫెర్డినాండ్ ఫైట్ చేయడు. ఎల్ ప్రిమెరో ఇది చూసి ఫెర్డినాండ్ని సెలెక్ట్ చేస్తాడు. వాలియంటేని స్లాటర్ హౌస్కి పంపమని మిస్టర్ మొరెనో ఆర్డర్ ఇస్తాడు. అందరిని తీసుకుని కాని వెళ్లను అని ఫెర్డినాండ్ డిసైడ్ అవుతాడు. స్నిచ్చింగ్ గుర్రాలని స్టేబుల్లో ట్రాప్ చేస్తాయి ముళ్లపందులు. పవర్ కట్ చేయడానికి మాకినా హై టెన్షన్ వైర్ని కొరికేస్తాడు. వాలియంటేని కాపాడడానికి ఫెర్డినాండ్ స్లాటర్ హౌస్కి పరుగెత్తుతాడు. వాలియంటే ఫేట్ని యాక్సెప్ట్ చేసి రాను అంటాడు. కాని గ్వాపో అరుపులు వినిపిస్తాయి. గ్వాపోని సేవ్ చేయడానికి వెళ్తూ ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ ట్రిగ్గర్ చేస్తాడు. లీథల్ మెషిన్స్ ఆన్ అవుతాయి. వాలియంటే మనసు మారి గేర్స్ ని జామ్ చేసి గ్వాపోని కాపాడుతాడు. కాని హుక్ వాళ్లని పట్టుకుని గ్రైండర్ వైపు తీసుకెళ్తుంది. వాళ్లు తప్పించుకుని ఐస్ మెషిన్ ద్వారా స్లైడ్ అయి గార్బేజ్ బిన్లో పడతారు. బుల్స్ హిల్ నుండి విన్నర్స్ ట్రక్లోకి పడతాయి. హ్యూమన్స్ మేలుకుంటారు. లూపే ముళ్లపందులు డ్రైవింగ్ చేస్తారు. గేట్ నుండి స్పీడ్గా వెళ్తుంటే ఆ కుందేలు మళ్లీ ట్రక్ ముందు ఫెయింట్ అవుతుంది. ఫెర్డినాండ్ దాన్ని పైకి తీసుకుంటాడు. మాకినా తన ఎలక్ట్రిక్ బాడీతో రాబిట్ని లేపుతాడు. మాడ్రిడ్ చేరుకున్న ట్రాఫిక్లో ఇరుక్కుంటారు. ఎంప్లాయీస్ క్యాచ్ చేస్తారు. ఫెర్డినాండ్ ట్రైన్ స్టేషన్కి నడిపిస్తాడు. ట్రైన్ అప్పటికే వెళ్లిపోతుంది. హ్యాండ్ కార్ని పుష్ చేసి ట్రైన్ని క్యాచ్ చేస్తారు. హ్యూమన్స్ ఇంకా చేజ్ చేస్తున్నారని తెలిసి ఫెర్డినాండ్ ఫ్రెండ్స్ ని ట్రైన్ ఎక్కించి తను సాక్రిఫైస్ అయి కాప్చర్ అవుతాడు. ఫెర్డినాండ్ని మాడ్రిడ్ ఎరీనాకి తీసుకెళ్తారు. టీవీలో న్యూస్ చూసి యువాన్, నీనా సేవ్ చేయడానికి బయలుదేరుతారు. ఎరీనాలో ఒక ఆవిడ ఫ్లవర్ విసిరితే ఎల్ ప్రిమెరో విసిరేస్తాడు. గేట్స్ ఓపెన్ అవ్వగానే ఫెర్డినాండ్ కామ్గా వస్తాడు. మాటడోర్ ప్రొవోక్ చేసినా కూర్చుంటాడు. స్పియర్స్తో పొడవమని మెన్కి ఆర్డర్ ఇస్తాడు. ఫెర్డినాండ్ అటాక్ చేయకుండా తప్పించుకుంటాడు. ఆ గందరగోళంలో ఎల్ ప్రిమెరో కేప్ ఫెర్డినాండ్ హార్న్కి తగులుకుంటుంది. బుల్కి కళ్ళు కనిపించవు. విడిపించుకునే ప్రయత్నంలో మాటడోర్ ఫెర్డినాండ్ బ్యాక్ మీద పడతాడు. యాక్సిడెంటల్గా మాటడోర్ని రింగ్ నుండి బయరపడేసి హ్యూమిలియేట్ చేస్తాడు. కోపంతో ఎల్ ప్రిమెరో 2 స్పియర్స్తో చంపడానికి వస్తాడు. అటాక్ చేస్తాడు. కాని ఫెర్డినాండ్ మళ్లీ తప్పించుకుంటాడు. ఫైనల్గా మాటడోర్ ఫెర్డినాండ్ని గాయం చేస్తాడు. కోపంతో ఫెర్డినాండ్ మాటడోర్ని పించేసి చంపడానికి రెడీ అవుతాడు. కాని సాన్లో నలిగిన ఫ్లవర్ చూసి తను ఎవరో గుర్తు తెచ్చుకుంటాడు. కామ్ అయ్యి మాటడోర్ని వదిలేస్తాడు. ఫైనల్ బ్లో కోసం ఎల్ ప్రిమెరో కత్తి తీస్తాడు. ఫెర్డినాండ్ చెస్ట్ చూపించి కూర్చుంటాడు. ఫైట్ చేయడానికి ఒప్పుకోడు. బుల్ నేచర్ చూసి జనం మాటడోర్ని చంపొద్దు అని అరుస్తారు. జనం కోసం మాటడోర్ కత్తిదించి సెల్యూట్ చేసి వెళ్లిపోతాడు. నీనా ఎరీనాలోకి వచ్చి ఫెర్డినాండ్ని హగ్ చేసుకుంటుంది. మిగతా బుల్స్ హెల్ప్ చేయడానికి వస్తాయి కాని అప్పటికే గెలిచేశామని తెలుస్తుంది. చివరికి మిస్టర్ మొరెనో కస్టడీ ఇస్తాడు. లూపే, ఫెర్డినాండ్, మిగతా బుల్స్ అంతా నీనా ఫార్ములో హ్యాపీగా ఉంటారు. స్టోరీ ఇక్కడితో అయిపోతుంది. Please like and subscribe.